ఒక్క టాస్క్ తో ఓటింగ్ లో భారీ చేంజెస్. యాక్చువల్ గా నిన్న మనం మాట్లాడుకున్నట్లు కళ్యాణ్ పడాల టాప్ 1 లో దూసుకుపోతున్నాడు అనమాట ఓటింగ్స్ లో. బట్ కానీ ఈ రోజు ఎపిసోడ్ టాస్క్ విన్నింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఓటింగ్స్ లో చాలా చేంజెస్ వచ్చేసాయి. అండ్ ఫస్ట్ కి తనూజ వచ్చేసింది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే డేంజర్ జోన్ లో ఎవరున్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఇదంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఆల్రెడీ తెలిసిన విషయమే, 10 మెంబర్స్ మనకి ఈ వీక్ నామినేషన్స్ లేకొచ్చారు. టాస్క్లు ఇంకా జరుగుతున్నాయి. ఇమ్యూనిటీ ఎవరికి వస్తుంది, ఫైనల్ గా ఎవరు నామినేషన్ ఇమ్యూనిటీ నుంచి ఎవరు సేఫ్ అవ్వబోతున్నారు, మొత్తం రేపటి వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఫైనల్ గా నిన్న ఓటింగ్స్ ప్రకారం కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు తనూజ మళ్ళా తన ప్లేస్ ని తను తెచ్చేసుకుందనమాట. ఈ రోజు జరిగిన టాస్క్ ప్రకారం చూసుకున్నా వాట్ ఎవర్ చేంజెస్ వల్ల తను మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ 26% ఓటింగ్స్ తో. బికాస్ కళ్యాణ్ వర్సెస్ తనూజ టాస్క్ పడ్డం, ఇండివిజువల్ టాస్క్ తను గెలవడం, ఇవంతా తనకి చాలా పాజిటివ్ అయిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే కళ్యాణ్ పడాల కూడా టాస్క్ లో గానీ యాజ్ ఎ కింగ్ గా బాగా చేస్తున్నాడు. అండ్ ఓట్ బ్యాంక్ ని ఫస్ట్ నుంచి ఏర్పరచుకున్నాడు కాబట్టి తనకి ఓటింగ్స్ అనేది కూడా ఫస్ట్ నుంచి పడుతూ వస్తున్నాయి. అలాగే తనకి ఓట్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. ఇంకా రీతు చౌదరి కామెడీ కావచ్చు, కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి కింగ్ క్వీన్ టాస్క్ల్లో అన్నిట్లో బాగా ఇన్వాల్వ్ అవుతా ఉంది, కామెడీ చేస్తా ఉంది. ఈ రోజు చూసాము సుమనన్నతో, నిన్న సుమనన్న కామెడీ అండ్ రీతుది చాలా బాగుంది, కంటెంట్ ఇస్తుంది. అండ్ టాస్కుల్లో గివప్ ఇవ్వకుండా ఆడుతుంది, ప్లస్ వదిలేస్తుంది అనమాట. ఏదైనా ఇష్యూ జరిగాక మళ్ళీ వదిలేసి నార్మల్ గా ఉండిపోతుంది. తనకు కూడా మంచి ఓట్ బ్యాంకే ఉంది. ఆల్మోస్ట్ ఈసారి కొంచెం ఎక్కువ ఓటింగ్స్, 18% ఓటింగ్స్ తో రీతు కూడా ఆల్మోస్ట్ కాదు సేఫ్ జోన్ లోనే ఉందన్నమాట. నెక్స్ట్ బర్నీ గారు, మేబీ మొన్న నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అండ్ ప్రజల్లో ఆయన చేసే కామెడీ కావచ్చు, ఇన్వాల్వ్ అవ్వడం, ఇవంతా ఆడియన్స్ కి బాగా నచ్చినట్లుంది. అండ్ ఆయన కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు, 8% ఓటింగ్స్ దాంతో. ఇంకా సుమనన్న తెలిసిందే, సుమనన్న రాముడు మంచి బాలుడు లాగా ఇన్ని రోజులు రాము ఉన్నాడు. రాము వెళ్ళిపోయిన తర్వాత ఆయన సుమనన్న కూడా ఫస్ట్ నుంచి మంచి బాలుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ లో కూడా చాలా మంచి ఆదరణ. అంటే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ నోరు జారి ఒకరిని ఒక మాట అనడం గాని అదేమీ లేకుండా, టాస్కుల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా కామెడీ ఒక పక్క, ఇన్నోసెన్స్, ఇవంతా ఆయన్ని బాగా సేవ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ బయట ఫ్యాన్స్, సో అన్ని రీజన్స్. అండ్ ఈ వీక్ ప్రజల దీంట్లో కామెడీ అనేది కొంచెం ఎక్కువ బాగా కనిపిస్తుంది అనమాట ఈ వీక్ సుమనన్న కామెడీ. కాబట్టి సుమనన్న కూడా ఆల్మోస్ట్ కాదు, సుమనన్న కూడా సేఫ్ జోన్. ఇంకా సంజన గారు ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఈ వీక్ ఎక్కువ, బికాస్ ఈ వీక్ ఇంతమంది నామినేషన్స్ లో ఉన్నారు, వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ తెలుసు. మనం టాస్క్లు ఆడాలి, గివప్ ఇవ్వకూడదు, స్టాండ్ తీసుకోవాలి. సంజన గారు ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ నేను టాస్క్ ఆడాలి, నాకు చాలా ఇంపార్టెంట్, నాకు ఛాన్స్ కావాలి, ఎక్కడా వదలకుండా తనకు తను స్టాండ్ తీసుకుంటా ఉంది. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఎస్పెషల్లీ టాస్క్ల కోసం బాగా గట్టి స్టాండ్ తీసుకుంటా ఉంది. అండ్ ఫస్ట్ నుంచి సంజన గారి ఓట్ బ్యాంక్ కూడా తనకంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు. ప్లస్ ఇమాన్యువల్ ఒక్కడే నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఇమాన్యువల్ కి ఏదైతే ఫ్యాన్ బేస్ అనేది ఉంటుందో అది ఆల్మోస్ట్ సంజన గారికి పడే ఛాన్స్ ఉంది. అండ్ సంజన గారు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. నెక్స్ట్ డిమాన్ పవన్ ఓటింగ్ చాలా చెప్పాలంటే అటు సేఫ్ అని కాదు, అటు డేంజర్ అని కాదు, ఒక 5% ఓటింగ్స్ తో అటు ఇటుగా ఉన్నాడు అనమాట. మనోడు మొన్న టాస్క్ అయితే ఒక టాస్క్ విన్ అయ్యాడు, బట్ ఇండివిజువల్ గా ఛాన్స్ రాలేదు. ఈ రోజు కూడా తనూజకి ఛాన్స్ రావడం, పాపం ఆల్రెడీ నేను కెప్టెన్ అయ్యాననేసి 7 వీక్స్ నుంచి నాకు ఛాన్స్ రావట్లేదు, నన్ను తీసేస్తున్నారని ఫీల్ అయ్యాడు. ఓకే, బట్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అనమాట. ఫైనల్ గా డేంజర్ జోన్ లో ఉండేది వచ్చేసి గౌరవ్, దివ్య అండ్ నిఖిల్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురులోనే ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దివ్య, నిఖిత ఆర్ గౌరవ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దివ్యకి ఎక్కడ బాగా నెగిటివ్ అయింది అంటే బర్నీ గారి విషయమే. సో తను స్టాండ్ తీసుకోవడము, గేమ్ ఆడడం అంతా బాగుంది.
అంతా అయిపోయాక మళ్ళీ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఏవైతే మాటలు, మొన్న మసాజ్ చేపించడం, ఇవంతా ప్లస్ ఆపరేషన్ దివ్య సక్సెస్ చెయ్యాలి అన్నట్లు బయట ఓటింగ్స్ పడుతున్నాయి అన్నమాట. మరి చూడాలి, రేపు తెలుస్తుంది, సారీ వీకెండ్ కి తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఇంకా నిఖిల్ అండ్ గౌరవ్ ఆల్మోస్ట్ ఫైర్ స్టార్మ్స్ అని 6 మెంబర్స్ వచ్చారు, ఆల్రెడీ 4 మెంబర్స్ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే ఉన్నారు. నిఖిల్ వీకెండ్ చెప్పిన తర్వాత నుంచి ఇన్వాల్వ్ అవ్వడానికి, స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ నిన్న గేమ్ గెలిచి కింగ్ అయ్యాడు, బాగుంది. బట్ గౌరవ్ ఏంటంటే అసలు ఉన్నాడా గౌరవ్ హౌస్ లో అన్నట్లు అయిపోతా ఉంది. ఏదో ఎక్కడో ఒక డైలాగ్ వినిపిస్తుంది, మళ్ళీ ఉండట్లేదు అనమాట. ఇంకా కొంచెం మంచిగా గేమ్ లో కనిపించి ఇదైతే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ. రేపు ఒక్క రోజే కాబట్టి ఓటింగ్స్ ఇంకా లాస్ట్. మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారని. మోస్ట్లీ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు, వీళ్ళ ముగ్గురు నుంచే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ రోజు ఓటింగ్స్ లో ఎవరెవరు టాప్ లో ఉన్నారు, డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారు అనేది మాత్రం ఇది అప్డేట్. రేపు చూద్దాం ఫైనల్ ఓటింగ్స్ లో ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నదని. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.